ఏపీ ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, వీళ్ళకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే అవకాశం ఉండేది. కానీ ఈ సంవత్సరం నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇకపై సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా తమ మార్కుల్ని పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ప్రథమ సంవత్సరం మాదిరిగానే సబ్జెక్టుల వారీగా ఇంప్రూవ్‌మెంట్ రాసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్ ఫలితాలను ప్రకటించినటువంటి ఇంటర్ బోర్డు మే 21 తేదీ నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలిసిందే. అయితే సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశాన్ని కూడా ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే అమలు చేయనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. గత నెలలో జరిగిన ఎగ్జామ్స్ రాసినటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ పాస్ అయిన విద్యార్థులు పేపర్‌లో మాత్రం ఇంప్రూవ్‌మెంట్ కోసం హాజరు కావచ్చన్నారు. ప్రతి పేపర్‌లో ఉత్తమ మార్కులనే పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో పాస్ అయ్యేంత వరకు పరీక్షలు రాసుకోవచ్చని, దీనిపై ఎలాంటి పరిమితి లేదని, మన యొక్క అయితే ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం లేదని మాత్రం స్పష్టం చేశారు. పరీక్ష ఫీజు రూ. 600తో పాటు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షకు ఒక్కో సబ్జెక్టుకు రూ. 160 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ఫీజు చెల్లింపునకు 20-27 వరకు అవకాశం కల్పించినట్లు మనకు ప్రకటనలో తెలిపారు. అంటే ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 తారీఖు వరకు ఫీజు అనేది మనం చెల్లించుకోవచ్చనమాట. అయితే